నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000 రూపాయలను, పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలను, మొత్తంగా 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయండి. ఇక ప్రతి ఏటా కూడా 3 విడతల్లో 14,000 రూపాయలు చొప్పున అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనండి. అదేవిధంగా గడిచినటువంటి గత ఏడాది కాలంలో ప్రతి రైతుల ఖాతాల్లోకి కూడా 20,000 రూపాయలు చొప్పున ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా విడుదలైతే చేయడం జరిగిందండి. ఇక ఈ ఏప్రిల్ నెలతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇది 2వ ఆర్థిక సంవత్సరం మొదలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈ నేపథ్యంలోనే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా 7,000 రూపాయలను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. దీంతో పాటుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక శుభవార్త అయితే ప్రకటించడం జరిగిందండి. ఒక్కో రైతుకు దాదాపుగా 1,45,000 వరకు కూడా రుణమాఫీ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా అయితే ప్రకటించడం జరిగిందండి. మరి ఏ రైతులకు ఈ రుణమాఫీ అనేది వర్తిస్తుంది? ఇక అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా 7,000 రూపాయలను ఏ తారీఖు నుంచి విడుదల చేయబోతున్నారు? ఇక కొత్తగా ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సూపర్ 6 పథకాల్లో మరొక పథకాన్ని అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. రైతులకు ఆర్థిక సహాయం చేసేందుకు అమలు చేసేటువంటి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మరలా తొలి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు తేదీనైతే ఖరారు చేయడం జరిగిందండి. ఈ పథకంలో భాగంగా ప్రతి రైతుల ఖాతాల్లోకి 14,000 రూపాయలు చొప్పున అయితే జమ చేయబోతున్నారండి. ఇక దీనిలో భాగంగానే తొలి విడతగా 5,000 రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా అయితే ప్రకటించడం జరిగిందండి. ఇక ప్రకాశం జిల్లాలోని తూర్పు వేరేపాలెంలో అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. ఇక్కడ రైతులతో మాట్లాడి అక్కడి రైతులతో ప్రజావేదికనైతే ఏర్పాటు చేయబోతున్నామని, రైతులతో సమావేశం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడతగా కేంద్రం నుండి 2,000 రూపాయలను, ఇక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000 రూపాయలను, మొత్తంగా 7,000 రూపాయలను జమ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఇది రెండు చూసుకుంటే ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా మొత్తంగా 7,000 రూపాయలను లబ్ధి చేకూరుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న విధంగా ప్రభుత్వం ఈ నెల 28వ తారీఖున రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలను జమ చేసేందుకు సిద్ధమైంది. అదేవిధంగా రైతులకు ప్రభుత్వం మరొక తీపి కబురు అయితే తీసుకొచ్చింది. భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకం పరిమితం కాదని, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నటువంటి రైతులు అంటే అటవీ భూములను సాగు చేసే రైతులకు, బోర్డు భూములను సాగు చేసే రైతులకు, దేవాదాయ భూములను సాగు చేసే రైతులకు, అదేవిధంగా కౌలు రైతులకు నిమిత్తం ఈ పథకం అనేది వర్తిస్తుందని ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా 7,000 రూపాయలను అందిస్తున్నామని ప్రకటించింది. ఇక ఈ పథకం కోసం గత నెల చివరాఖరి వరకు అప్లై చేసుకున్న వారు, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పొందుతున్న వారు కూడా దాదాపు 45,61,000 మంది రైతులను అర్హులుగా తేలినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ 45,61,000 మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడతగా 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది ప్రభుత్వం. ఈ 45,61,000 మంది రైతులలో 1,45,000 మంది రైతులకు ఈ పథకం ద్వారా డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కావని ప్రకటించింది ప్రభుత్వం. ఈ 1,45,000 మంది రైతులకు ఈ పథకం ఎందుకు రద్దు చేశారు అనే విషయం చూసుకున్నట్లయితే, ఈ 1,45,000 మంది ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేసి ఉండాలి. ప్రభుత్వ వెబ్లాండ్ డేటా ఏదైతే ఉందో ఈ వెబ్లాండ్ డేటాలో మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేసి ఉంటేనే ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా 7,000 రూపాయలను తొలి విడతగా మీ ఖాతాలోకి జమ అవుతాయి. కాబట్టి సచివాలయంలో విడుదల చేసినటువంటి అర్హుల జాబితాను ఖచ్చితంగా ప్రతి రైతులు కూడా చెక్ చేసుకోవాలి. ఎవరైతే తమ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకున్నట్లయితే విఐఏ ఫార్వర్డెడ్ టు ఎంఆర్ఓ అని లేదా ఎంఏఓ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చూపిస్తుంది. ఇలా చూపించిన వారికి తమ ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ కావు. ఇలా చూపించడానికి గల కారణాలు ఏంటంటే తమ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ని అయితే లింక్ చేయకపోవడమే. ఇంకా ఏ రైతులైతే తమ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఆధార్కు లింక్ చేయలేదో తప్పనిసరిగా తమ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఒక పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయండి. అదేవిధంగా మీరు పీఎం కిసాన్
పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లయితే 23వ విడత నిధులు విడుదల కానీ ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి. ఆన్లైన్లో బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఈ పథకం ద్వారా కొన్ని కోట్ల మంది రైతులకు లబ్ధి పొందుతున్నారు. ల్యాండ్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేయాలి. ఇదే కాకుండా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ను లింక్ కూడా చేసి ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అర్హత ఉంది. ఇక అన్నదాత సుఖీభావ సాయం కోసం రైతులు ఈకేవైసీ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తొలుత అందరూ చేయించుకోవాలని చెప్పినా ప్రస్తుతం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే వేలిముద్ర వేయాలని తెలిపింది. మిగిలిన రైతుల వివరాలు ప్రభుత్వ డేటాలో సరిపోవడంతో వారికి మినహాయింపు లభించింది. అర్హుల జాబితాని వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రైతుల స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ నెల 28న డబ్బులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 28వ తారీఖున ప్రతి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ కావాలంటే ఈ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. కుటుంబంలోని రైతుకు ఖచ్చితంగా రైస్ కార్డు అయితే కలిగి ఉండాలి. కుటుంబంలో ఎవరి పేరు మీదైనా 4 చక్రాల వాహనం కారు కానీ ఉన్నట్లయితే ఈ పథకానికి వర్తించరు. ట్యాక్సీ కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ మినహాయింపు ఇచ్చారు. కుటుంబానికి మాగాని 3 ఎకరాల లోపు, మెట్ట 10 ఎకరాల లోపు, రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే, గ్రామీణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండకూడదు. కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఉంటే పథకం అనేది వారికి వర్తించదు. ఈ మార్గదర్శకాలను పాటిస్తూ మీరు అర్హులై ఉండి కూడా అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం. పీఎం కిసాన్కి సంబంధించిన 23వ విడతను ఈ నెలాఖరుకు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి దానితో పాటు అన్నదాత సుఖీభావాన్ని కూడా విడుదల చేస్తారని సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందరికీ అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.